రాజగురువు రామోజీరావు తనకున్న మీడియా బలంతో ఇన్నాళ్లు ఎన్నో ప్రభుత్వాలను ఢీకొన్నారు. మరెన్నో ప్రభుత్వాలను అందలమెక్కించారు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగారు. కానీ జగన్ ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి ఆయన పప్పులో ఉడకలేదు. జగన్ సిఐడితో వెంటాడారు. వేటాడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన సాంకేతిక కారణాలతో కోర్టులలో కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది. అందుకే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తన మీడియా ద్వారా పావులు కదుపుతున్నారు. గత కొన్ని రోజులుగా జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనాడులో భారీ కథనాలు వస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ప్రయోజనాల కంటే రామోజీరావుకు తన ప్రయోజనాలే ముఖ్యం. పొరపాటున జగన్ మరోసారి అధికారంలోకి వస్తే జైలు జీవితం తప్పదు. తాను చేసిన ఆర్థిక నేరాలకు శిక్ష తప్పదు. అయితే అదేదో యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఉరిశిక్ష అంతకంటే కాదు. కానీ రామోజీరావు పరో విషయంలో అంతకంటే శిక్ష పడే అవకాశాలున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మార్గదర్శి కేసు బయటపడింది. కానీ ఈ కేసు విషయంలో రాజశేఖర రెడ్డి ఉదారంగా వ్యవహరించారని చెప్పాలి. కానీ జగన్ విషయంలో అలా కాదు. తనని దెబ్బకొట్టిన రామోజీరావును ఎలాగైనా తిరిగి దెబ్బకొట్టాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంతటి ప్రమాదకర స్థితిలో సైతం రామోజీరావు ఎదురుదాడికి దిగుతున్నారు. పాత కేసులను తెరపైకి తెస్తూ జగన్ జైలుకు పంపించారని చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దయ ఉన్నంత వరకు జగన్కు వచ్చే చేటు ఏమీ లేదు. జగన్ అధికారంలోకి మరోసారి వస్తే మాత్రం రామోజీరావు ప్రమాదంలో పడినట్టే. ఆయన జైలు జీవితం అనుభవించకుండా దేవుడు కూడా తప్పించలేరు. ప్రస్తుతం రామోజీ డేంజర్ జోన్లో ఉన్నారు. అందుకే చంద్రబాబు కోసం పరితపిస్తున్నారు. జగన్కు బలంగా ఢీకొడుతున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు.